అప్పుడప్పుడు వంటలో మా వారి సహకారం. అత్తగారు నా వంటను మెచ్చుకున్నప్పుడు ఆవిడ మమకారం. త్వరగా వడ్డించమని పిల్లల అధికారం. తెలుగింటి ఆడపడుచుగా సహకారమైన మమకారమైన ఏ కారమైనా ఒకే ఒక్క ఆకారం. టీడీహెచ్ రిషికాకారం. కారంలోని కమ్మదనమే తెనాలి డబుల్ హార్స్ వారి టీడీహెచ్ రిషికాకారం. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎస్టీవీ తెనాలి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈనాటి నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ పఠనం నేను చేస్తాను, పంచాంగ శ్రవణం మీరు చేయాలి. పంచాంగ శ్రవణం చేయటం వల్ల కలిగేటువంటి ఫలితములు ఏమిటి అంటే మహర్షులు తెలియచేశారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదదం ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం ఆయుర్వృద్ధిం ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పూర్వంలో మహర్షులు చెప్పినటువంటి మాట ఇది. శ్రీ అంటే సంపద కలుగుతుంది. పంచాంగం వినటం వల్ల ఏదైనా దోషాలుంటే తొలగిపోయి, దరిద్రం తొలగిపోయి, చక్కని కళ్యాణం అంటే శుభప్రదమైనటువంటి జీవితం మనం గడపడానికి వీలవుతుంది. అంతేకాదు గుణవకం సత్వ రజస్తమో గుణములలో ఉత్తమమైనటువంటి సత్వగుణ ప్రాధాన్యతమైనటువంటి మనస్సు కలుగుతుంది. రిపుహరం శత్రువులు నశిస్తారు. అంతేకాదు శత్రువులు అంటే ఏదో బయట ఉన్న శత్రువులు కాదు, ఆత్మజ్ఞానానికి వచ్చేటప్పటికీ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనేటువంటి శత్రువులను జయించేటువంటి అవకాశం ఉంటుంది. దుస్వప్న దోషాపహం కొందరు చూడండి, రాత్రిపూట నిద్ర పట్టదు, హులిక్కి పడి లేస్తూ ఉంటారు. భయంకరమైనటువంటి కలలు వస్తూ ఉంటాయి, సరైనటువంటి నిద్రపోరు, ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి పంచాంగాన్ని కనుక విన్నట్లయితే దుస్వప్నములు తొలగిపోయి సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి అవకాశం మనకు ఉంటుంది. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గంగలో స్నానం చేస్తే సకల పాపములు ఏ విధంగా పోతాయో, పంచాంగ శ్రవణం చేయటం వల్ల గంగలో స్నానం చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది. గోదానతుల్యం నృణాం నృణాం అంటే మానవులు. ఈ మానవులకు అన్ని దానములలో గోదానము చాలా గొప్పది. గోవు చాలా పవిత్రమైనటువంటిది. సకల భూభాండములే కాక అనేకమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి సకల క్షేత్రములు, సకల తీర్థములలో స్నానము చేసినంత సకల దేవతలందరూ గోమాతలో ఉంటారు గనక ఆ గోమాతను దానం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం పంచాంగం వినటం వల్ల కలుగుతుంది. ఆయుర్వృద్ధిదం ఆయుష్ పెరుగుతుంది. ఉత్తమం ఉత్తమమైనటువంటి గుణాలు కలుగుతాయి. శుభకరం శుభములు కలిగిస్తాయి. అంతేకాదు సంతాన సంపత్ప్రదం సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. పంచాంగానికి సత్సంతానికి తేడా ఏమిటని కొందరు హేతువాదులు రకరకాలుగా ప్రశ్నించవచ్చు మనల్ని. సంతానం కలగడానికి కారణాలు వేరు కానీ పంచాంగం వల్ల మనకు సంతానం కలగడం ఏంటి ఉత్తమం అంటే, ఈ పంచాంగంలో ముహూర్తములు అని ఉంటాయి. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, ఉపనయనం ఎప్పుడు చేసుకోవాలి, గర్భాధానము ఎప్పుడు చేసుకోవాలి, జాగరణ ఎప్పుడు చేయాలి, ఉపవాసములు ఎప్పుడు ఉండాలి, ఇవన్నీ మనకు కలుగుతాయి. ముహూర్తం అనేటువంటిది గనక మంచిది గనక లేకపోతే దాంపత్యం చేసినా దుర్మార్గులైనటువంటి కొడుకులు పుడతారు.
రావణాసురుడు కానీ హిరణ్యకశ్యపుడు కానీ పుట్టడానికి కారణం దాంపత్యం ఉన్నది. కానీ ఏ ఏ సమయమునందు ఎలా చేయాలో వాళ్ళకి తెలియక దుర్మార్గులైనటువంటి కొడుకుల్ని కన్నది కైకసి. అప్పుడు విశ్రవసు అని పేరు కలిగినటువంటి మహర్షి కైకసికి ఏమి చెప్పాడు? ఇద్దరు బిడ్డలను చూసి రావణ కుంభకరణను చూసి ఏడ్చిన తర్వాత మరల చక్కగా ముహూర్తం పెట్టాడు. ఆయన పంచాంగం చూసి ఈ ముహూర్త సమయమునందు రా అన్నాడు. అప్పుడు వస్తే విభీషణుడు అనేవాడు పుట్టాడు. విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షసచేష్టిత. అలాగే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుల చరిత్రలో కూడా ఇదే జరిగింది. కానీ లీలావతి హిరణ్యకశ్యపులు అయితే అప్పుడు వాళ్ళు మంచి ముహూర్తంలో ఉన్నారు కనుక ప్రహ్లాదుడు పుట్టాడు. అందుకని సంతాన సంపత్కరం నానా కర్మ సుసాధనం అంటే ఏ ఏ కర్మలు, ఏ సుకర్మలు, ఏ మంచి కర్మలు ఎప్పుడు చేయాలి, దానము ఎప్పుడు చేయాలి, తులసి పూజలు ఎప్పుడు చేయాలి, భగవంతుని ఆరాధన ఎప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, మానవ జీవితం పవిత్రత చెందడానికి ఏ ఏ విధమైనటువంటి కర్మలు ఏ ఏ రోజున చేయాలో పంచాంగంలో మనకు తెలియచేస్తారు కనుక నానా కర్మ సుసాధనం సముచితమైనటువంటి రీతిలో చేసేటువంటివి కనుక. కాబట్టి ఓ మానవులారా, ఈ టీవీని చూసేటువంటి మీరందరూ పంచాంగమాకర్ణ్యతాం, చక్కగా పంచాంగమును వినాలి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పుణ్యమైనటువంటి ఇన్ని లక్షణములు ఉన్న ఈ పరాభవనామ సంవత్సరం చాలా అత్యద్భుతమైనటువంటిది. అయితే అసలు ఈ పేరులోనే కొంచెం పరాభవం, మనం కూడా అప్పుడప్పుడు పుస్తకాలు చదువుతూ పరాభవం పరాభవం అని కొంచెం బాధపడుతూ ఉంటారు. అలాంటి పరాభవములు కూడా కొన్ని సంవత్సరంలో మనకు జరుగుతాయి. అందుకని ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అనేకమైనటువంటి శతాబ్దములలో ఇప్పుడు మనం చూడవలసినటువంటి శతాబ్దం ఏదైనా సరే మన దేశంలో విక్రమార్క శకమైనా చూడాలి, శాలివాహ శకమైనా చూడాలి. ఇప్పుడు మన దేశంలో కొందరు పవిత్రమైనటువంటి ఒక శకాన్ని మొదలుపెట్టారు. అదేమిటి అంటే శ్రీరామ శకం. కొన్ని యుగముల తర్వాత మళ్ళీ బాలరాముడు అయోధ్యలో రావడం వలన రామశకం 22/1/2024 నుంచి శ్రీరామ శకం అని మొదలైంది. మనకు పుస్తకాలలో క్రీస్తు శకము అనేది ఇప్పుడు ప్రపంచంలోనే తీసివేశారు. సామాన్య శకం అని అనమన్నారు. ఇది ఐక్యరాజ్య సమితిలో కూడా ఇంకా ఎవరో క్రీస్తు శకం అంటూ కూర్చుంటే కుదిరే పని కాదు. అది ఏనాడో అది తొలగించడం జరిగింది. కాబట్టి అలాంటి శకములలో ప్రభవాది దశాబ్దములలో ప్రభవ విభవ అనేటువంటి ఈ క్రమంలో మనకు ఈ పుణ్యమైన దివ్యమైనటువంటి ప్రభవాది వాటిలో 39వదిగా మనకు ప్రశస్తి వహించింది పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంలో పరాభవాబ్దే రాజానః ప్రాప్తువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభేదాని సువృష్టయః అని శాస్త్రం చెప్పబడింది. పరాభవనామ సంవత్సరంలో రాజులు పరస్పరం శత్రువులుగా ఉంటారు. కొంచెం ఈ సంవత్సరం రోగములు కూడా ఎక్కువగా ఉంటాయి. వర్షాలు చక్కగా అల్పవృక్షి కురిసినా సకాలంలో కురుస్తాయి. రాజులు పరాభవాన్ని పొందుతారు. మానవులకు ఉదర సంబంధమైనటువంటి రోగాలతో బాధపడుతూ ఉంటారు. అయితే రాజులు కానీ గోవులు కానీ స్త్రీలు కానీ కొంచెం ఇబ్బందికి గురయ్యేటువంటి సంవత్సరం ఇది. సహజంగా సస్యశ్యామలంగా ఉన్నది అని కనుక మనం భావించాలి అంటే శాస్త్రం ఏమి చెబుతుంది అంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. చక్కని రాజ్యము ఉన్నది అనడానికి గుర్తేమిటి అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇలా గనక ఉంటే ఈ శ్లోకంలాగా రామరాజ్యంలా సుభిక్షమై ఉంటుంది. ఈ ప్రజలందరికీ శుభమగును గాక. మనం కూడా ప్రారంభంలో ఈ పవిత్రమైనటువంటి భావన మనం చెందుదాం. ఈ లోకంలో ప్రజలందరూ సుఖవంతమైనటువంటి జీవితమును గడిపెదరుగాక. రాజులందరూ ధర్మ మార్గములు నడిచెదరు కాక. ఈ లోకమంతా గోవులు, బ్రాహ్మణులు, ధర్మము, పూజలు, పునస్కారములు ఇవన్నీ కూడా ధర్మ మార్గంలో నడిచి సర్వజనులు ఆయు ఆరోగ్య ఐశ్వర్యములతో పొందెదరుగాక అని మనసారా ప్రార్థిస్తూ, ఇక ఈ సంవత్సరమునకు అధిపతుల గురించి మీకు తెలియచేస్తాను. ముఖ్యంగా ఈ 9 మంది అధిపతులలో, నాయకులలో, నవనాయకులలో ఈ సంవత్సరంలో 6 శుభాధిపత్యంలో ఉన్నారు, 3 పాపాధిపత్యంలో ఉన్నారు గనక దరిదాపుగా మనకు కొంచెం ఉపయోగంగానే, అంటే మంచిగానే ఈ సంవత్సరం ఉంటుంది. ఆధిపత్యం శుభములైనటువంటి 6 శుభమైనటువంటి ఆధిపత్యంలో ఉండటం వలన రక్షణ కలుగుతుంది, మనకు సుఖములు కలుగుతాయి, ఈ గ్రహములు మనకు అనుకూలిస్తాయి. మనకు ఈ సంవత్సరం మనకు రాజు ఎవరు అంటే గురుడు. ఈ గురుడు రాజు అవటం వలన ధర్మం అనేటువంటిది ఉంటుంది. గురుడు అంటే బృహస్పతి అని అర్థం. ఈ బృహస్పతి శక్తివంతమైనటువంటి మహానుభావుడు ఆయన. ఈ బృహస్పతే దేవతలకు గురువు. ఈయన వల్లనే దేవతలు అంటే ధర్మ మార్గంలో నడిచేవారందరూ దేవతలు, కోపము లేనటువంటి వాళ్ళందరూ దేవతలు, పుణ్యకార్యములు చేసేవారందరూ దేవతలు, ఆవేశము లేనటువంటి వారు దేవతలు, అమృతమును సేవించినటువంటి వారు దేవతలు, అనిమిషులు దేవతలు. ఇన్ని లక్షణములు దేవతలకు ఉంటాయి. దీనికి వ్యతిరేకము రాక్షసులు. అయితే ఈ బృహస్పతి యొక్క గురువు యొక్క ఆజ్ఞను అనుసరించి దేవతలు నడుస్తారు. గురువే దైవం, గురువే బ్రహ్మ, గురువే మహేశ్వరుడు, గురువే విష్ణువు, గురువే పరబ్రహ్మ అని సంపూర్తిగా నమ్మినటువంటి వాళ్ళు దేవతలు. కనుక ఈ గురుడు అలాంటి పవిత్రమైనటువంటి ఆ బృహస్పతి, ఆ గురుడు మనకు ఈ సంవత్సరం మనకు నాయకుడు అవ్వటం వలన ప్రజలు సత్కర్మ నిరతులై ఉంటారు, భక్తిభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక రాజులు ప్రజలలో కూడా అన్యాయాలు, అక్రమాలు మనం చేయకూడదు. మన దేహాన్ని పవిత్రం చేసుకోవాలి, మన కుటుంబాన్ని పవిత్ర చేసుకోవాలనేటువంటి భావంతో సంచరిస్తారు. రాజకీయంలో రాజనీతి అనేది ఉంటుంది. రాజనీతి, రాజకీయం 2 పదాలు ఉంటాయి మనకు. అవన్నీ పండితులు తర్వాత చెప్పుకుందాం. ఇది మనకు జ్యోతిశాస్త్రం కనుక పంచాంగంలో రాజనీతి సమాజంలో బాగుంటుంది. సుభిక్షమైనటువంటితో, ఆరోగ్యంతో ప్రజలు సుఖ సంతోషములతో ఉంటారు. సస్యశ్యామలమైనటువంటి పంటలు చక్కగా పండుతాయి. ప్రజలందరూ కూడా స్వధర్మ ఆచరణలో మంచి బుద్ధి కలిగి ఆనంద సంతోషాలతో ఈ సంవత్సరం గురుడు రాజు అవటం వల్ల ఉంటుంది. అయితే అన్ని రోజులు మనవి కాదు కదా, కాలచక్రమునందు అలా తిరుగుతూ వెలుగుతూ ఉంటాయి. చీకటి వెలుగులు, కష్టసుఖాలు ఉంటాయి. మనకు భగవద్గీతలో కూడా ఒక మాట అంటారు, సుఖము దుఃఖము రెండూ ఉన్నాయి అర్జున, సుఖము దుఃఖము రెండూ ఉన్నాయి. అయితే సజ్జనుడు రెండిటిని సమానంగా భావిస్తాడు. దుర్జనుడు సుఖం కలిగినప్పుడు గర్విస్తాడు, సుఖం కలిగినప్పుడు కృంగిపోతాడు. ఇది దుర్జనుడు యొక్క లక్షణం, ఇది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణము కాదు. స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడు అంటే సుఖ దుఃఖములను సమానంగా చూసుకుంటాడు. దుఃఖేష్వనుగ్ధివిఘ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగభయ క్రోధో స్థితధీర్మునిరుచ్యతే. ఇక సేనాధిపతి ఎవరు అంటే చంద్రుడు. ఈ చంద్రుడు అవ్వటం వలన ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, బియ్యం, నూనెలు, నెయ్యి, పంచదార, నూలు, వస్త్రములు విపరీతమైనటువంటి ధర పెరుగుతాయి. బహుగ్రంథ వ్యాఖ్యానాలు అంటే గ్రంథములు రాయాలి. ఇప్పుడు కవులు ఉంటారు, కవులు కానీ అలాగే పండితులు కానీ తమ జ్ఞానం కాస్త చెబుతూ ఉన్నప్పుడు కొంతకాలం వింటారు. శృతి, వేదములైతే శృతి, మరి ఇవాళ నేను చెప్పింది రేపు గుర్తుండదు కదా అని గ్రంథ రూపంలో రాస్తూ ఉంటారు వాళ్ళందరూ. ఇంకా చంద్రుడు అవ్వటం వలన మంచి వర్షములు కురుస్తాయి, సస్యములు చక్కగా పండుతాయి, పశువులు చక్కని క్షీరధారలతో మనకు అందిస్తాయి. ఇక సస్యాధిపతి శుక్రుడు. శుక్రుడు అవ్వటం వలన పంటలు బాగా పండుతాయి. ఈ సంవత్సరం తెల్లని ధాన్యాలు అంటే వరి, పత్తి మొదలైనటువంటి ధాన్యాలు ఉన్నవే అవి. తెల్లని భూములు కూడా చక్కగా పండుతాయి. నల్లని భూములు, రేగడి భూములు పండుతాయి.
కొన్ని చవట భూములు కొన్ని ఉంటాయి, అవి తెల్లగా ఉంటాయి. వాటిని కూడా ప్రభుత్వం ఏదో విధముగా సస్యశ్యామలం చేయడానికి, పాడి పంటలతో కళకళలాడడానికి ఆ భూమిని కూడా సస్యం పండించేటువంటి రీతిగా ప్రయోగాలు జరుగుతాయి. దేశమంతటా సుభిక్ష ఉంటుంది. సమస్తమైనటువంటి ధాన్యాలు, వస్తువులు సరసమైనటువంటి ధరలలో చక్కగా ఉంటాయి. ఇక ధాన్యాధిపతి బుధుడు అవ్వటం వలన అనేకమైనటువంటి కవులకు, పండితులకు గౌరవమే కాకుండా పంటలు కూడా మధ్యస్థాయిగా ఉంటాయి. మేఘాలు వాయు తాకిడికి కొంచెం దూరంగా జరుగుతూ ఉంటాయి. సమస్త జనులకు కొంచెం భయం కలుగుతూ ఉంటుంది. దేనికంటే ధాన్యాధిపతి అవ్వటం వలన సూక్ష్మమైనటువంటి అంటే ఆవాలు, మెంతులు, చిన్న చిన్న సైజు ఉన్నటువంటి ఈ ధాన్యాలన్నీ కూడా బాగా పండి ఆనందంగా కలుగుతాయి. ముఖ్యంగా ఈ మనకు గురుడు అనేటువంటి వాడు ఈ సంవత్సరమునకు అధిపతి కనుక ఎవరికైనా ఈ చెప్పేటువంటి దాంట్లో గ్రహబలం కనుక చాలకపోతే ఈ బృహస్పతి గురుబలం అంటే కొంచెం ఆలోచన రీతి, దీని కనుక చాలకపోతే శనగలు అనేటువంటిది కనుక దానం చేస్తే అవి కూడా మీకు మేలు కలిగిస్తాయి. అలాగే అర్ఘాధిపతి రవి, సస్యాధిపతి పూర్తయి అర్ఘాధిపతి రవి అవటం వలన సమస్తమైనటువంటి సువృష్టి కలుగుతుంది. మంచి వానలు కురియటం వలన మంచి ధాన్యం పండుతుంది. ధరలు అధికంగా ఉంటాయి. రాజులు సుఖంగా ఉంటారు. కాబట్టి ధరలు విపరీతంగా పెరుగుతాయి ఈ రవి వలన. అలాగే మేఘాధిపతి చంద్రుడు అవ్వటం వలన సర్వదేవతల, సర్వ దేశాలకు సమస్తమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహం వలన, ఈ చంద్రుని యొక్క అనుగ్రహం వలన సువృష్టి, ధాన్యజాతులు అన్నీ ఫలిస్తాయి. గోవులు విశేషమైనటువంటి పాలు ఇస్తాయి. అలాగే రసాధిపతి రవి అవటం వలన నెయ్యి, నూనెలు, బెల్లం, తేనె ఇలాంటివన్నీ ధరలు కొంచెం తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇక నీరసాధిపతి శుక్రుడు అవ్వడం వలన అగరు, చందనం, కర్పూరం, బంగారం, వెండి, ముత్యాలు ఈ వస్త్రాలకు విపరీతమైనటువంటి ధర పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మిశ్రితమైనటువంటి ఈ విశేషాలలో ఈ నవనాయకుల యొక్క ఆధిపత్యం ఇది. అయితే వీటి వల్ల ఈ సంవత్సరమునకు ఫలితం ఏమిటి? సరే, ఒక్కొక్క గ్రహం వలన ఒక్కొక్క అనుకూలం ఉన్నాం. ఇప్పుడు మరొక విశేషం, ఈ సంవత్సరంలో అసలు ఈ సంవత్సరం మొత్తం మనకు ఎలా ఉంటుంది ఆ విషయాలు మీకు చెబుతూ ఉన్నాను. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో చాలా సమాజంలో మార్పులు కలుగుతాయి. ఎన్నో పద్ధతుల్లో ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది. అంతేకాక వర్షపాతం అధికంగా ఉంటుంది. పాడి పరిశ్రమ చేసేటువంటి వారికి విపరీతమైనటువంటి లాభాలు కలుగుతాయి. రైతులు తెలివిగా ప్రవహించి చక్కగా రైతులు తెలివిగా వాళ్ళు వ్యవహరించి లాభాన్ని పొందుతారు. శ్రమకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాక ఈ సంవత్సరం విపరీతమైనటువంటి స్థాయిలో శుభకార్యాలు బాగా జరుగుతాయి. సీజనల్గా వస్తాయి. అంటే పంటలు మనకు ఏ విధమైనటువంటివి, మొదటి పంట, ఆ రెండవ పంట అంటాం కదా, ఆ రెండు పంటలు కూడా బాగా పండుతాయి. ముఖ్యమైనటువంటి పాలకుల యొక్క మధ్యలో సయోధ్యతలు కలుగుతూ ఉంటాయి. గురు సంచార యోగం వలన, గురువుతో రాహుకేతువుల యొక్క సంచారం వలన, శని అనేటువంటి వాడు ఆరింట ఉండటం వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి కష్టాలు ఈ దేశానికి కలుగుతాయి. కాలసర్ప యోగం ఉండటం వల్ల దేశమునకు కొన్ని అరిష్టమైనటువంటి యోగములు కనబడుతూ ఉన్నాయి. అయితే మన ఆంధ్రప్రదేశ్లో చక్కని మార్పులు కూడా రాబోతున్నాయి. ఆంధ్ర రాజధాని నిర్మాణం, ఈ నిర్మాణానికై ప్రభుత్వం విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉంటుంది. అంతర్గతమైనటువంటి కలహాలు ఉంటూ ఉంటాయి. ఇంకా విశేషం ఏమిటి అంటే యువత చాలా ఉత్సాహంగా ముందుకొస్తారు. యువతలలో చాలా మార్పులు కలుగుతాయి ఈ సంవత్సరంలో. చక్కని వ్యాపారాలు ఎక్కువగా చేసుకుంటారు యువత. ప్రభుత్వమైనటువంటి ఉద్యోగాల ప్రాకులాడటం కంటే ప్రత్యేకించి వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి భావన ఈ యువతలో మనకు కనబడుతుంది. రాష్ట్రంలో మంత్రుల యొక్క శాఖలలో చాలా మార్పులు కూడా ఈ సంవత్సరం కనబడుతున్నాయి. బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అంతేకాకుండా వ్యాపారస్తులకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. అంతేకాదు ఇంకొక విశేషం ఏమిటి అంటే ఫైనాన్స్ కంపెనీలను ఉంటాయి. ఈ ఫైనాన్స్ కంపెనీలుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇది పరాభవనామ సంవత్సరం కదా, చిన్ని కంపెనీలు మూతబెట్టి ప్రజల్ని మోసగించేటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి కనుక మీరు డబ్బులు దాచిపెట్టుకునేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరం ఇది. జాగ్రత్తలు ప్రత్యేకించి కూడా చెప్పారు. రస వస్తువుల విషయంలో వ్యాపారం చేసేటువంటి వారు చాలామంది కొంచెం ఇబ్బందుల పాలవుతూ ఉంటారు.
అయితే ఈ సంవత్సరం ప్రపంచ దేశాలలో భారతదేశం విశ్వగురువు అనేటువంటి స్థాయిలో ఈ మన భారతదేశం అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని పొందుతూ ఉంటుంది. అలాంటి పుణ్య దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషములు ఈ సంవత్సరం జరుగుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో మూఢమి, శుక్రమూఢమి, గురుమూఢమి రెండు ఉంటాయి. గురుమూఢమి 15/7/2026 నుండి 12/8/2026 వరకు ఈ గురుమౌఢమి ఉంటుంది. ఈ సమయమునందు శుభకార్యములు అంటే శంకుస్థాపనలు కానీ వివాహాది కార్యములు చేయకూడదు. అలాగే శుక్రమూఢమి 17/10/2026 నుండి 28/10/2026 వరకు శుక్రమౌఢమి ఉంటుంది. కాబట్టి ఈ మూఢమికి ముందు వెనుక కాస్త 2-3 రోజులు అటు ఇటు చూసుకొని శుభకార్యములన్నీ నిషేధం అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఇక సంవత్సరంలో ఈ పుణ్యమైనటువంటి సంక్రాంతి పండగ అంటే దీని పేరే మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి వచ్చేటువంటిది 14వ తారీఖు రాత్రికి వస్తున్నది కనుక తెల్లవారితే 15 అనగా సహజంగా 15/1/2027 ఈ పుణ్యమైనటువంటి రోజుగా భావింపబడుతుంది. మధ్యాహ్నం వేళలో తర్పణములు, ఈ పితృదేవతలకు చేయవలసినటువంటి దాన ధర్మాలు ఇవన్నీ కూడా 15వ తారీఖు నాడు చేయాలి. ఇక ఈ పుణ్యమైనటువంటి విశేషంలో రాబోయేటువంటి ఈ కాలంలో మనకు ముఖ్యంగా యమునా నదికి పుష్కరములు వస్తాయి. యమునా నది అంటేనే గంగా నది ఎంత గొప్పదో యమునా నది కూడా అంత గొప్పదే. గంగా, యమున, సరస్వతి ఈ మూడిటిని త్రివేణి సంగమం అంటారు. అసలు ఈ యమునా నది భాగవతం పుస్తకం తెరవగానే అంతా యమునా నదే. శ్రీకృష్ణ జన్మం మొత్తం యమునా నదే. యమునా తీరమున యమునా నది. ఈ యమునకు విశేషమైనటువంటి కవులు అత్యద్భుతమైనటువంటి రీతిలో వర్ణన చేశారు. పరమాత్మ కూడా ఈ యమునా నదీ తీరంలోనే రోజు కూడా బృందావనంలో ఆనంద పారవస్యంతో వేణుగానాలు వినిపిస్తూ ఉంటాయి. ఈ యమునా నది, ఈ పుణ్యమైనటువంటి యమునా నదికి 1/6/2026 అంటే తెల్లవారితే 2వ తారీఖు అనగా అంటే 1వ తారీఖు నాడు రాత్రి 12:17 గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే పుష్కరములు ఆ క్షణమే మొదలవుతాయి. అయితే 2వ తారీఖు నుంచి ప్రారంభం 12 రోజులు ఈ పుష్కర దినాలుగా భావింపబడతాయి. అధిక ఈ సంవత్సరం జ్యేష్ఠమాసం 2 మాసాలు వస్తాయి. అంటే అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం. కాబట్టి ఈ పుణ్యమైనటువంటి కార్యక్రమాలలో చక్కగా పాల్గొని మానవులందరూ కూడా పుష్కర స్నానాలు చేసి తరించినట్లయితే అందులో త్రివేణి సంగమంలో కూడా చేయవచ్చు. గంగా, యమున, సరస్వతి వీటిని త్రివేణి సంగమం, దీని పేరే ప్రయాగ. ఈ ప్రయాగలో కూడా చేయవచ్చు, యమునా నదిలో చేయవచ్చు. ఆనంద పారవస్యంతో అఖండమైనటువంటి పుణ్య సంపద కలుగుతుంది. ఇక ఈ సంవత్సరం అశ్విన్యాది నక్షత్రముల యొక్క కందాయ ఫలాలు మీకు తెలియజేస్తాను. శ్రద్ధాళువులై వినండి. ఎవరి నక్షత్రం వారు చూసుకోండి. రాశిలో చెప్పేటప్పుడు మీకు పేర్లు కూడా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు నక్షత్రముల యొక్క కందాయ ఫలాలు అంటే 3 ఉంటాయి. 3, 4, 12 ఒక్కొక్కటి 4 నెలలు ఉంటుంది. మీకు దీనిలో ఆదిశూన్యే మహావ్యాధి మొదటి 0 ఉంటే మీరు రోగగ్రస్తులుగా ఉంటారు. మధ్యశూన్యే మహాభయ మధ్యలో గనక నేను 0 అని గనక చెబితే మీకు ప్రతి పని యందు భయ ఆందోళనలో ఉంటాయి. అంత్యశూన్యే మహాహాని చివరిలో గనక 0 ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, హాని జరుగుతుంది. బేసి ఇప్పుడు నేను చెప్పేటువంటి దాంట్లో కనుక బేసి సంఖ్య వస్తే ధనలాభం, సరిసంఖ్య వస్తే సమఫలం, శూన్యం గనక ఉంటే శూన్యఫలం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అశ్వినికి 4, 2, 1 అంటే ఇప్పుడు నేను 4, 2, 1 అనగానే మీరు కూడుకోవాలి 7 అంటే మీకు బేసి సంఖ్య వచ్చింది కనుక ఈ అశ్విని నక్షత్రం ధనధాన్య సమృద్ధితో ఉంటారు అని అర్థం అన్నమాట. అలాగే భరణికి 7, 0,
3. ఇప్పుడు ఇది మధ్య 0 ఉంది గనక మొదటి 4 నెలలు గాక మధ్యలో ఉన్నటువంటి 4 నెలలు భయాన్ని కలిగిస్తాయి. అలా ఉదాహరణగా చూసుకోవాలి. అలాగే కృత్తికకు 2 1 0, రోహిణి 5 2 2, మృగశిర 2 0 4, ఆరుద్ర 3 1 1, పునర్వసు 6 2 3, పుష్యమీ నక్షత్రం 1 0 0, ఆశ్లేష నక్షత్రం 4 1 2, మఖా నక్షత్రం 7 2 4, పుబ్బా నక్షత్రం 2 0 1, ఉత్తరా నక్షత్రం 5 1 3, హస్తా నక్షత్రం 0 2 0, చిత్తా నక్షత్రం 3 0 2, స్వాతి నక్షత్రం 6 1 4, విశాఖ నక్షత్రం 1 2 1, అనురాధ నక్షత్రం 4 0 3, జ్యేష్ఠ నక్షత్రం 7 1 0, మూలా నక్షత్రం 2 2 2, పూర్వాభాషాఢ నక్షత్రం 5 0 అలాగే 4, ఉత్తరాషాఢ నక్షత్రం 0 1 1, శ్రవణ నక్షత్రం 3 2 3, ధనిష్ఠ నక్షత్రం 6 0 0, శతభిష నక్షత్రం 1 1 2, పూర్వాభాద్ర నక్షత్రం 4 2 4, ఉత్తరాభాద్ర నక్షత్రం 7 0 1, రేవతి నక్షత్రం 2 1 3. కాబట్టి ఈ యొక్క సమమైనటువంటి దృష్టిలో చూసుకొని జాగ్రత్త పడవలసిందిగా మనవి. ఇక ఈ సంవత్సరం కత్తెర అంటారు, దానినే కర్తరి. 4/5/2016 నాడు కర్తరి ప్రారంభమవుతుంది, డొల్లు కర్తరి. అలాగే పెద్ద కర్తరి 11/5/2026. కాబట్టి అక్కడ నుంచి ఈ కర్తరి ప్రారంభమవుతుంది. అంటే ఈ కత్తెర అనేటువంటిది పూర్తి అయ్యేది 29/5/2026తో పూర్తి అవుతుంది. ఈ సమయమునందు ఇప్పుడు స్లాబులు వేయటం, వాములని ఉంటాయి పల్లెటూళ్ళల్లో, వాములు వేయటం ఇలాంటివి వేయకూడదు. అలాగే దీని పేరే శంకుస్థాపనలు, పెంకుటిళ్ళ కప్పులు కప్పుకోవడం, అలాగే డాబా మీద పనులు చేయటం, కిటికీలు పెట్టడం, ఈ దారు అంటే చెక్క పని చేయటం, ఇలాంటివి మృద్దారు శిలా గృహ కర్మాణి వర్జయేత్. గృహకర్మలు చేయకూడదు. మట్టితో కుండలు చేసేటువంటి వాళ్ళు నిత్య వ్యాపారం కనుక పడిపోతుంది. కానీ అలాగే శిలలు అంటే శిల్పాలు చెక్కడం అనేటువంటిది, స్థాపన చేయటం అనేటువంటిది చేయకూడదు. అలాగే దారువుతో ఇంటిలో చెక్క పనులు ఏమీ చేయకూడదు. స్లాబులు వేయకూడదు. పొలాల్లో వాముల యొక్క అద్దలు పెడతారన్నమాట వాము వేయటానికి, అలాంటివి చెయ్యకూడదు. కాబట్టి పెంకుటిళ్ళు, కప్పులు ఇలాంటివి చెయ్యకుండా ఉండడం శ్రేయస్కరం అని శాస్త్రం చెబుతోంది. ఇక మనందరికీ ముఖ్యమైనటువంటి విశేషంలో తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. పరాభవనామ సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశి ఫలాలు, మేషం, వృషభం ఇలాంటి వరుసలో ఉన్న 12 రాసుల యొక్క ఫలితాలు మీకు ఈ రోజున తెలియచేస్తున్నాను. అశ్విని నక్షత్రం 1 నుండి 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం. అంటే లక్ష్మయ్యలు కానీ, లీలారావు కానీ ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు, ఆ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వాళ్ళు. ఈ సంవత్సరం వీరికి దైనందిక కార్యక్రమాలలో సమయ పాలన చాలా విశేషంగా పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. గౌరవ మర్యాదలు చక్కగా అందుకుంటారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5. ఓహో, చాలా బాగుంది. రాజయోగము 2, అవమానము 4. పుణ్యకార్యాల్లో చక్కగా పాల్గొంటారు. అలాగే కుటుంబ వ్యవహారాలలో అవసరాలు తీర్చేటువంటి వాటి యందు కొంచెం శ్రద్ధ తక్కువగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం వీళ్ళకు ఉండటం వలన కొంచెం అవగాహన, కుటుంబంలో అవగాహన తక్కువగా ఉంటుంది. అవసరాలకు మించి ఖర్చులు చేస్తారు. ఖర్చుల్ని చాలా తగ్గించుకొనవలసినటువంటి అవసరం ఉన్నది. వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేస్తారు. అంతేకాక ఉద్యోగ సమయంలో చాలా జాగ్రత్తగా అధికారులతో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. లాభదాయకమైనటువంటి పనులు చేస్తారు.
కాలక్షేపం జరుగుతుంది. అంతేకాక ఎక్కువ కాలం ఈ సంవత్సరం వీరికి లాభంలోనే వీళ్ళు ఉంటారు. మంచి పనులు చేస్తారు, విదేశీ యానము చేస్తారు, ధనం కాలం అధికంగా ఖర్చు పెడతారు. కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వారికి వీరు తెలివిగా ప్రవర్తించినప్పటికీ ఫలితం సానుకూలం ఇవ్వదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆస్తి తగాదాలు, కోర్టులకు వెళ్ళటం, ఏదో నేను సాధిస్తానటం, ఇలాంటి పట్టుదలలకు మీరు వెళ్ళకూడదు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు, అలాగే అమ్మకాలు జోరుగా జరుగుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఉద్యోగ విషయంలో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యం పొందవలసినటువంటి అవసరం ఉన్నది. సర్దుబాటు చేసుకుంటూ ఆరోగ్య రక్షణ, కుటుంబ రక్షణలో వీళ్ళు చాలా ఉన్నతమైనటువంటి విధంగా ఈ సంవత్సరం ప్రవర్తిస్తారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఏం పర్వాలేదు, వాళ్ళకు సుఖప్రసవం జరిగి ఆనంద సంతోషంతో వంశాభివృద్ధి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, అశ్వని, భరణి, కృత్తికలు. అశ్వని మొత్తం, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదాలు. అయితే ఈ అశ్వని నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ప్రత్యేకించి మళ్ళీ దీంట్లో ఆ నక్షత్రానికి సంబంధించింది కూడా చెబుతున్నాను అన్నమాట. విచిత్రమైనటువంటి రీతుల్లో కనబడతారు. నిరాదరణ ఎక్కువగా ఉంటుంది అశ్వని నక్షత్రం వాళ్ళకి. ఇక భరణి నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా తన వ్యవహారమేదో తాను చూసుకొని ఇతరులకు సలహాలు తగ్గించి ఎవ్వరి జోలికి పోకుండా తగాదాలకు వెళ్లకుండా ఉండాలి. ఇక కృత్తికా నక్షత్రం వాళ్ళు మొదటి పాదం అన్నాం కదా, వీళ్ళు చాలా ఓర్పు కలిగినటువంటి వాళ్ళు, తెలివి కలిగినటువంటి వాళ్ళై చక్కని ఆనంద పారవశ్యంతో ప్రకాశిస్తారు. ఇక రెండవదైనటువంటిది వృషభ రాశి. ఈ వృషభ రాశికి కృత్తికా నక్షత్రం 3 పాదాలు, రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. మృగశిరార్ధం వృషభం అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలలో ఈ నక్షత్రానికి, ఈ రాశి వారికి కృత్తిక 3 పాదాలు, అలాగే రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. అంటే ఈ ఈశ్వర్రావు గారు, ఉదయభాస్కర్రావు గారు, అలాగే వాసుదేవరావు గారు, వీరయ్య గారు, పూర్ణయ్య గారు, వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు ఉంటారు కదా, ఈ పేర్లు కలిగినటువంటి వారు. వెంకటేశ్వరరావు ఇప్పుడు ఇందాక చెప్పాను, ఆ పేర్లన్నీ కూడా ఈ రాశిలోకి వస్తాయి. వీళ్ళు ఆదాయం 5, వ్యయం 14. ఆదాయం 5, వ్యయం 14. గౌరవం 5, అగౌరవం 4. దైనందికమైనటువంటి కార్యక్రమాలలో చాలా నిబద్ధత కలిగి ఉండాలి. అయితే వీరు మధ్య మధ్యలో చక్కని ధర్మాచరణ చేస్తారు. ధర్మకార్యాల వైపు వీళ్ళ యొక్క మనస్సు పుణ్యక్షేత్ర సందర్శనం, ధర్మకార్యాలయందు చక్కగా ప్రవర్తిస్తారు. పెద్దల ఆరోగ్యం, పిల్లల యొక్క విషయాలు, కుటుంబం చాలా ఆనందంగా గడిపేటువంటి జాతకం ఇది. కార్యకలాపాలలో మంచిగా చేయటం వలన వీరు శుభవార్తలు ఈ సంవత్సరంలో ఎక్కువగా వింటారు. శుభమైనటువంటి పనులు కూడా చేస్తారు. అయితే ఆదాయమునకు మించినటువంటి ఖర్చు ఉందిగా, ఇందాక చెప్పుకున్నాం. ఆదాయం 5, వ్యయం 14. 5 రూపాయలు వస్తే 14 రూపాయలు ఖర్చు చేస్తారు. అయితే జాగ్రత్తగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇతను ధనమునకై రుణము చేయవలసినటువంటి అవసరం కూడా వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో తెలివిగా ప్రవర్తిస్తారు, అంతా మంచిగానే ఉంటుంది. కొంచెం ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా తేడా ఉన్నది కనుక మితం హితం, తనకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు చూసుకుంటూ ఆడంబరాల జోలికి పోకుండా ఉండటం మంచిది. బాగా కష్టపడతాడు. కష్టపడటం వల్ల కొన్ని లాభాలు అతనికి కలుగుతాయి. అధికారుల నుండి బ్రహ్మాండమైనటువంటి సహకారం చక్కగా అతనికి అందుతుంది. షేర్ మార్కెట్లు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి వ్యాపారం బాగా ఉంటుంది, దినదినాభివృద్ధిగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని ఈ వృషభ రాశి వాళ్ళు గడుపుతారు. విదేశీ ప్రయాణాలు కూడా బాగా అనుకూలిస్తాయి. అంతేకాదు ఈ వృషభ రాశి వాళ్ళు ఇంకా కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. స్త్రీలైతే సమర్థత కలిగినటువంటి వాళ్ళుగా ప్రవర్తిస్తారు. శుభకార్యములు, పుణ్యకార్యములు చక్కగా చేస్తారు. ఉద్యోగ వ్యాపారములు తెలివిగా ఉంటాయి. కాబట్టి
అలాగే రోహిణీ నక్షత్రం, కృత్తికా నక్షత్రం ఆరోగ్యవంతులై ప్రకాశిస్తూ ఉంటారు. కాబట్టి వీరు మధ్య మధ్యలో కాస్త లక్ష్మీదేవి పూజ ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలం. అలాగే వ్యవసాయదారులకు చక్కని 2 పంటలు బాగా పండుతాయి, ఆనంద సంతోషాలతో ప్రకాశిస్తూ ఉంటారు, వాళ్ళకి శుభము జరుగుతుంది. ఇక మిథున రాశికి సంబంధించినటువంటి వాళ్ళు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. అంటే వీళ్ళ పేర్లు ఏంటంటే కామేశ్వరరావు గారు, కా అనేటువంటి అక్షరంతో ఉన్నవాళ్ళు, కూ అనేటువంటి అక్షరంతో ఉన్నవాళ్ళు, కోటేశ్వరరావు గారు, కోదండరాము గారు, అలాగే అలాగే హా అనేటువంటి పేరుతో ఇలాంటి వాళ్ళు. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం ఖర్చు. ఈ వ్యయం అనేటువంటిది 11. ఆదాయము 8, వ్యయం 11. యోగం 1, అవమానం 7. అంటే గౌరవం 1, అవమానము 7. అనుకూలమైనటువంటి పరిస్థితులు. వీళ్ళు కూడా గురుడు మిథున రాశిలో జన్మరాశిలో ఉన్నాడు, సింహమేమో తృతీయంలో సంచరించడం వల్ల కొత్త వ్యవహారాల ప్రమేయం ఉన్నప్పుడు మాత్రమే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ పంచాంగరీత్యా వీళ్ళకి ఏమిటి అంటే ఏ విధమైనటువంటి కొత్త పనులు ప్రారంభించవద్దు. ఒకవేళ ప్రారంభిస్తే మధ్యలో ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఉంటుంది. కనుక ఏదైనా బృహత్ ప్రణాళికలు, ఇల్లు కట్టడాలు ఇట్లాంటివన్నీ కొంచెం ఈ సంవత్సరం ఆపుకున్నట్లయితే కొత్త వ్యాపారాలు అభివృద్ధి పరుస్తాను అనేటువంటి ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనుక ఆపుకున్నట్లయితే బాగుంటుంది. పెద్దల ఆరోగ్య స్థితి బాగుంటుంది. అలాగే పుణ్యకార్యములు చేస్తూ ఉంటారు, ఖర్చులు బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులైనటువంటి వ్యక్తులు అక్టోబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ నుంచి కొంచెం ద్వితీయార్థంలో వాళ్ళకి బాగుంటుంది. మానసికమైనటువంటి అవస్థలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాగే విషయాసక్తి బాగుంటుంది, ఉద్యోగ నిర్వహణ బాగుంటుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా మొదటి పంట బాగుంటుంది, వ్యవసాయం చేసేటువంటి వారికి. అలాగే మార్కెటింగ్ చేసేటువంటి వ్యాపారస్తులకు మధ్యలో ఇబ్బందులు జరుగుతాయి. విద్యార్థులకు సంవత్సరాంత కాలంలో ముఖ్యమైనటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. విద్యార్థులు కూడా చాలా కష్టపడవలసినటువంటి అవసరం ఉంటుంది. పరిణామాలు చూసుకోవాలి జాగ్రత్తగా. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. అలాగే తాను అమ్మేటువంటి వస్తువుల యందు మోసపోకుండా ఉండాలి. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు అక్టోబర్ వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రత్యేకించి మృగశిర నక్షత్ర జాతకులైతే సంఘంలో గౌరవ మర్యాదలు బాగుంటాయి. అలాగే సాంఘిక కార్యక్రమాలు అన్నీ బ్రహ్మాండంగా చేస్తారు. ఆరుద్ర నక్షత్రంలో ఉన్నటువంటి వారు కూడా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి, అంటే ఆరుద్ర నక్షత్రం అంటే కూ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వాళ్ళనమాట. పునర్వసు నక్షత్రం అంటే కోటేశ్వరరావు గారు ఇలాంటి వ్యవహారం అన్నమాట. కోహ అలాగా వీళ్ళు వృధా కాలక్షేపం ఎక్కువగా చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. చక్కని బుద్ధి ప్రదర్శిస్తారు. ఆరోగ్య రక్షణ బాగుంటుంది. మధ్యలో చాలా తెలివితేటలతో చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందిన గొడవలు అనేటువంటిది వీరికి జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారికి మాట యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలు కూడా పెట్టుకోకుండా ఉండాలి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అంటే హేమకుమార్, హేమంత్ ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. నియమబద్ధమైనటువంటి ప్రతి పనిలో గోచరిస్తాయి. స్నాన, భోజన, వస్త్ర, నిద్ర కార్యక్రమాలు వీళ్ళకి అనుకూలమైనటువంటిది కాదు. వీళ్ళు ఆదాయం 2, వ్యయం 11, రాజయోగము 4, అవమానం 7. కాబట్టి కుటుంబ వ్యవహారాలలో ముఖ్యంగా ఈ కర్కాటక రాశి కుటుంబములో భార్యాభర్తలు నడవడిక మీద చాలా చికాకులు ఏర్పడతాయి. పెద్దల యొక్క ఆరోగ్యం సరిగా ఉండదు. సంఘంలో గౌరవ మర్యాదలకు కొంచెం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకొనవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. వృధా ఖర్చులు జరుగుతాయి. వ్యర్థమైనటువంటి సంచార ఖర్చులు జరుగుతాయి. కొంచెం వీళ్ళు రుణము కూడా చేయవలసినటువంటి అవసరము ఏర్పడుతున్నది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ట్రాన్స్ఫర్లు కూడా ఈ జాతకులకు జరుగుతూ ఉంటాయి.
పరిశీలించుకోవాలి. అంతేకాక కొన్ని సందర్భాలలో ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్లకు బాకీల సంఖ్య పెరుగుతుంది. ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, అలాగే డైరీల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా కొంచెము ఈ సంవత్సరం నష్టం కలిగేటువంటిది ఉన్నది కనుక జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు చికాకులు సృష్టిస్తాయి. అలాగే షేర్ మార్కెట్ చేసేటువంటి వాళ్ళు కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక మంచి రోజుకి సకాలంలో సవ్యంగా జరిగించుకొని ఆనంద సంతోషమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి వాళ్ళు ఈ పునర్వసు నక్షత్ర జాతకులు. లాభదాయకంగా మార్చుకుంటారు. మళ్ళీ ఈ రాశిలో పునర్వసు వాళ్ళు వేరు, మళ్ళీ పుష్యమి వాళ్ళు వేరు. పుష్యమి నక్షత్ర సంబంధించినటువంటి వాళ్ళు విచిత్రమైనటువంటివన్నీ కొనుగోలు చేయటం వలన మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈ జాతకం ముఖ్యంగా శరీర పుష్టిని కలిగించి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక సింహరాశి. సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. అంటే మూ మే అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు, అలాగే మోహన్ రావు అనేటువంటి పేరు కలిగిన వాళ్ళు, అలాగే మోహన్ రావులు, మే అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు ఈ సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే సింహరాశి కూడా ఆదాయం 5, ఖర్చు 5 సమానంగా ఉంది. ఆదాయం 5, ఖర్చు 5, రాజయోగము 7, అవమానం 3. కాబట్టి పనులు సమయానికి పూర్తి అవ్వవు. చాలామంది ఇతనికి స్నేహితులు పోగై అతని యొక్క జీవన గమనానికి అడ్డు తగులుతూ ఉంటారు. వీరి ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకున్నట్లయితే బాగుంటుంది. వీరికి అక్టోబరు నుంచి అనుకూలమైనటువంటి కాలం. రైతులకు కూడా 2 పంటలు చక్కగా పండుతాయి. రుణములు తీసుకొని మోసపోయేటువంటి అవకాశం వీళ్ళకు ఉన్నది కనుక రుణముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటివారిపైన, అధికారులపైన వినయ విధేయతలతో ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాక ముఖ్యంగా వ్యాపారస్తులకు శని, రాహు, కేతు, గురు సంచారం వల్ల ఈ మొదటి 6 నెలలు బాగుండదు, కానీ ఆ తర్వాత వీళ్ళకి చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వీరు ఎక్కువగా అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. పంటల విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి పంటలు వేయాలి. తరచు కూడా తప్పుడు యొక్క సలహాలు వినకూడదు ఎవ్వరు కూడా. అంతేకాక ఆకర్షితులైనటువంటి విశేషంతో చేయకూడదు. కోర్టు వ్యవహారాలన్నీ చక్కగా చూసుకోవాలి. ఈ రాశికి చెందినటువంటి స్త్రీల విషయంలో ఆర్థిక వెసులుబాటు వీరికంతా చక్కగా ప్రతికూలంగా ఉంటుంది. చికాకులు ఉంటాయి. సింహరాశి వాళ్ళు ముఖ్యంగా ఏ కార్యము చేసినా తన పేరుతోనే చేయడం చాలా మంచిది. మఖా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి మంచి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. మఖా నక్షత్రం అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను, సింహరాశి వారికి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. మఖా నక్షత్రం వాళ్ళకి చెబుతున్నాను ప్రత్యేకించి. ప్రతి రాశిలో కొన్ని నక్షత్రములు ఉంటాయి. ఆ నక్షత్రముల గురించి కూడా మీకు చెబుతూ ఉన్నాను. మఖా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి తెలివిగా ఉంటారు. అలాగే ఎక్కువ శ్రమ పడటం వల్ల ధన ఆదాయాన్ని పొందుతారు. ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయి. మోసపూరితమైనటువంటి వాతావరణం నుంచి వీరు బయటికి రావాలి. ఇక పుబ్బా నక్షత్రంలో వీరికి కూడా మానసికమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి. తరచుగా డబ్బులు ఖర్చు చేసేటువంటివి తగ్గించుకోవాలి. ఉత్తరా నక్షత్రం ముఖ్యంగా వీళ్ళు మంచి తెలివి కలిగినటువంటి వాళ్ళై ధన ఆదాయాన్ని సంపాదించగలిగినటువంటి నేర్పరితనంలో కలిగి ఉంటారు. పుణ్య కార్యక్రమాలు చేస్తారు. శుభకార్యములు చక్కగా వింటూ ఉంటారు. ఈ సింహ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు శాశ్వతమైనటువంటి అభివృద్ధికి, అంటే ఒక పెద్ద భవనం కట్టడం కానీ, లేదా ఒక స్థలం కొనడం కానీ, అంటే ఉన్నటువంటి ఆస్తిని పెంచుకునేటువంటి రీతి వీళ్లలో ఉన్నది. ఎక్కువగా ఈ సంవత్సరం అన్ని రాసుల వారికి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి సంవత్సరం ఇది. మొదట్లోనే మనం చెప్పుకున్నాం, పరాభవనామ సంవత్సరం దీని పేరే. ఇక ఆ తర్వాత కన్యా రాశి.
కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1వ పాదం 2వ పాదం. అంటే టేటో పాపి, పార్వతి లేదా పరమేశ్వరుడు, అలాగే ఈ పూర్ణచంద్రరావు ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు, పేరయ్య ఇలాంటి పేర్లు పా అనేటువంటి అక్షరం మీద, అనేటువంటి అక్షరం మీద ఉన్నటువంటి వాళ్ళనమాట. వీళ్ళకి ఆదాయం 8, ఖర్చు 11, యోగం అంటే గౌరవం 3, అవమానం 3. గౌరవ అగౌరవాలు సమానంగా ఉన్నాయి. అయితే ఇతనికి కూడా ఖర్చు ఎక్కువే. తెలివితేటల వలన ఇతనికి కళాత్మకమైనటువంటి హృదయం ఉంటుంది. కళాత్మకమైనటువంటి హృదయంతో తెలివిగా తనకు వచ్చేటువంటి అపకారం తప్పించుకుంటూ ఉంటారు. సౌఖ్యమైనటువంటి వాతావరణం గలుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. తాను చేపట్టినటువంటి కార్యక్రమములన్నీ శుభప్రదంగా ఉంటాయి. అయితే మనస్పర్ధలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నిరుత్సాహం, బద్ధకాన్ని గనక ఇతడు తొలగించుకున్నట్లయితే, నిరుత్సాహం, బద్ధకం ముఖ్యంగా వీరికి బద్ధకము ఎక్కువ, అవుతుందా లేదా అనుమానం ఎక్కువ. నువ్వు చేపట్టినటువంటి ఏ పనైనా కన్యారాశి వాళ్ళకి జరుగుతుంది. ఈ అనుమానం అక్కరలేదు. ఖర్చులు తగ్గించుకున్నట్లయితే, కొత్త ఖర్చులు పెట్టుకోకుండా ఉన్నట్లయితే చక్కగా ఆదాయం బాగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసులన్నిటినీ మీరు బాగా పరిశీలించి ఉంటారు. విపరీతమైనటువంటి ఖర్చులు, కొత్త వ్యాపారాలు నన్ను అడిగితే ఈ పంచాంగరీత్యా ఎవ్వరు కూడా మొదలు పెట్టకుండా ఉండడం మంచిది. ఒకవేళ మొదలు పెట్టబోయే ముందు ఒడిదుడుకులు వస్తే ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు చేసుకొని మరి ముందుకు దూకాలి. ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇతడు వాహన మార్పులు చేస్తాడు. ఫైనాన్స్ వ్యాపారాలు చేసేటువంటి వారికి బాగుంటుంది. ఇతనికి నరముల యొక్క బలహీనత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేటువంటి వారి యొక్క జీవితం బాగుంటుంది. అలాగే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు కూడా చక్కని పంటలు పండుతాయి. సకాలంలో వర్షాలు కురుస్తాయి. ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి పంటలు పండుతాయి. రైతులకు అనుకూలమైనటువంటి రోజులుగా మనకు పరిణమించవచ్చు. శుభకార్యాలు బాగా జరుగుతాయి. ప్రోత్సాహం బాగా ఉంటుంది. లాభదాయకమైనటువంటి పనులు ఈ కన్యారాశి వాళ్ళు చేస్తారు. నూతన వ్యాపారాలు తలపెట్టినా అన్నీ విజయవంతంగా ఉంటాయి. అయితే విద్యయందు, మాటయందు మందం ఉంటుంది. అంటే చాలా అంతకుముందు మాటలు తెలిసినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా మాటల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరా నక్షత్రం వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రమోషన్లు ఇవన్నీ జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది, అనుకూలమైనటువంటిది. ఇక ఈ రాశిలోనే హస్తా నక్షత్రం అని ఉంది. 4 పాదాలు హస్తా నక్షత్రం. వీరు తెలివితేటలు కలిగినటువంటి వారు. హస్తా నక్షత్రం చాలా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. హస్తా నక్షత్ర జాతకులు అంటే, హస్తా నక్షత్రం అంటే ఎవరెవరుంటారు? పూర్ణచంద్రరావు గారు, పూ, షా, నా, ఠా అనేటువంటి వాళ్ళు. ఇవి నేను చెప్పేది నామ నక్షత్రం. కొందరు జన్మ నక్షత్రం ఉంటుంది. జన్మ నక్షత్రానికి నామ నక్షత్రానికి తేడా ఉంటుంది. ఉదాహరణకి హస్తా నక్షత్రంలో ఇప్పుడు అనురాధ నక్షత్రంలో పుట్టారనుకోండి, నా అని పెట్టాలి. కానీ వాళ్ళ నాయనమ్మ పేరేదో కమలయ్య గారును పూర్ణచంద్రరావును పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నప్పుడు ఈ రెండిటిలో మనం ఏది చూడాలి అంటే జన్మ నక్షత్రమే చూడాలి. ఇప్పుడు నేను చెప్పేటువంటిది జన్మ నక్షత్రం. నామ నక్షత్రము చెబుతున్నాను, జన్మ నక్షత్రము చెబుతున్నాను. హస్త అంటే జన్మ నక్షత్రం. పూర్ణచంద్రరావు అని ఉండవలసినటువంటి పనేం లేదు. హస్తా నక్షత్రంలో ఇంకో పేరు ఉండవచ్చు. మీ ఇష్టం వచ్చిన పేరు. రా ఉంది. రా అనేటువంటి తులారాశిలోకి వెళ్ళిపోతుంది. రామారావు అనుకోండి, మీరు మేషరాశి వాళ్ళు అయి ఉండొచ్చు, అశ్విని నక్షత్రం వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు అర్థం ఏమిటి అంటే జన్మ నక్షత్రమే ప్రాధాన్యం. జన్మ నక్షత్రము లేనటువంటి వాళ్లకు మాత్రమే ఈ అక్షరములు చెబుతున్నాను. జన్మ నక్షత్రమైనా నామ నక్షత్రమైనా రాశి అనేటువంటిది ఇదే కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ప్రణాళికలు గొప్పగా ఉంటాయి. ధన వస్తు అన్నీ కూడా చక్కగా సంపాదించుకుని ఉంటారు చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ స్త్రీలు కూడా బాగుంటుంది, అనుకూలమైనటువంటి కాలం. ఇక తులారాశి.
చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అంటే ఇందాక చెప్పాను రామారావు ఇలాంటి వాళ్ళు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 రూ రే రోతా. ఈ అక్షరాలే ఉండవలసిన అవసరం లేదు. జన్మ నక్షత్రంలో మీ పేరు ఏదైనా స్వాతి నక్షత్రం అయి ఉంటే ఈ రాశి వర్తిస్తుంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, వీరికి ఆదాయం 5, ఖర్చు 14, యోగం అంటే గౌరవం 6, అగౌరవం 3. దరిదాపుగా అన్నీ ఒక్క మేషరాశి తప్ప విడచి మిగిలినటువంటివన్నీ ఖర్చులోనే ఉన్నాయి రాసులు. అది సారాంశం. చూస్తూ ఉంటే జాగ్రత్తగా. కాబట్టి ఈ శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉన్నది కుటుంబ విషయాలలో. ఆరోగ్య విషయంలో పెద్దలని చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజ గౌరవం బ్రహ్మాండంగా పెరుగుతుంది. వీరి మాట అద్భుతంగా ఉంటుంది. వీరు చాలా సంవత్సరాల నుంచి కష్టాల పాలయ్యేటువంటి జాతకం ఇది తులారాశి. అప్పులు కూడా చేసినటువంటి జాతకం ఇది. ఈ సంవత్సరం అవన్నీ తొలగిపోతాయి. భగవంతుని అనుగ్రహంతో, ఆ దివ్యమైనటువంటి సూర్య అనుగ్రహంతో వీళ్ళకి కష్టములన్నీ తొలగిపోతాయి. అనేకమైనటువంటి పాత సమస్యలన్నీ ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలు అద్భుతంగా చేస్తారు. వ్యాపారస్తులైతే అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. అంతకుముందు ఏదైనా రుణాలు చేసి ఉంటే ఈ విపరీతమైనటువంటి లాభాల వలన, అంటే చిత్తా నక్షత్రం రామారావు గారు ఇట్లాంటి వాడు అనమాట నేను చెప్పేది. చిత్తా నక్షత్రం 3, 4, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి విజయ అవకాశాలన్నీ ఈ సంవత్సరం ఈ తులారాశి వాళ్ళకి అనేకమైనటువంటి విజయాలు జరుగుతాయి. అలాగే స్త్రీలు కూడా ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉంటుంది. చక్కని ఆదాయాన్ని చేస్తారు. అలాగే స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు. అలాగే ప్రతి పని కూడా కఠిన శ్రమజీవులు అన్నమాట వీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఎంత శ్రమ పడతారో, ఎంత కష్టపడతారో. దరిదాపుగా 5-6 సంవత్సరాల నుంచి వీళ్ళు పడేటువంటి కష్టం మామూలు కాదు. ఒక్కొక్కసారి వీళ్ళందరూ రుణాలు కూడా చేసి ఉండేటువంటి జాతకం ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోయి ఆనంద సంతోషాలతో ఆ నృసింహస్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ 4 పాదాలు, అంటే తో అనేటువంటి అక్షరం. అనురాధ 1, 2, 3, 4 పాదాలు. నా నీ నూ నే నాగేశ్వరరావు గారు, నీరజ గారు ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాడనమాట. జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. యాదయ్య ఇలా అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇది చూడండి ఎంత బాగుంటుందో. ఆదాయం 11, వ్యయం 5. కొన్ని 5, 4, 11 ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా గొప్ప విశేషం. ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అగౌరవం 6. వీళ్ళు సక్రమమైనటువంటి పనులు నిర్వహిస్తారు. అంతకుముందు వీరి జాతకం కూడా సక్రమంగా లేదు. ఈ సంవత్సరం బాగుంటుంది. తులారాశి వాళ్ళ కంటే కూడా బాగుంటుంది. ఓర్పుగా నేర్పుగా వ్యవహరిస్తారు. ఏమీ లేదు. ఇవన్నీ ఎలా ఉంటుందంటే కాలము ఆ గ్రహ బలాలు అనుకూలించినవి అనుకోండి, ఇక మన ఆలోచనలు బుద్ధి వికసిస్తుంది. ఇప్పుడు మనస్సు పరిగెత్తుతుంది, బుద్ధి నిలకడ చేస్తుంది. మనస్సు వేరు, బుద్ధి వేరు. వీళ్ళు బుద్ధిమంతులు అవుతారు. ఈ అనురాధ నక్షత్రం. మనస్సుకి బుద్ధికి తేడా ఏమిటి? ఒక చిన్ని ఉదాహరణ చెబుతాను. మీరు ఏదైనా పురాణాన్ని వింటూ కూర్చున్నారనుకోండి, నా మాటలు ఇప్పుడు ఈ పంచాంగం వింటూ ఉంటారు. వెంటనే మీ మనసు ఎలా ఉంటుంది? అరే టైం అయింది, ఇంకా ఎంతసేపు చెబుతాడు, అరే మనం వెళ్ళాలి కదా అని మనస్సు తొందర చేస్తుంది. అప్పుడు బుద్ధి ఏం చేస్తుందంటే, ఆగో ఓ పావుగంటలో అయిపోతుంది కదా, చక్కగా 4 మాటలు విని వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఆ పిచ్చి ఆలోచనలు అని ఆ మనస్సు అతన్ని, ఆ బుద్ధి ఆపుతుంది. అది మనస్సుకి బుద్ధికి తేడా. బుద్ధి ఏంటంటే నిశ్చలమైనటువంటిది, నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని, మంచిని కలిగిస్తుంది. అలాంటి బుద్ధిమంతులు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు వాళ్ళే తీసుకుంటూ ఉంటారు.
పిల్లల యందు, భార్య యందు, కుటుంబమునందు సుఖ సంతోషములతో ప్రకాశించేటువంటి జాతకం ఈ జాతకం. ఉద్యోగాల విషయంలో కూడా చాలా చక్కగా ఉంటారు. అలాగే వ్యవసాయదారులకు స్థిరమైనటువంటి ఆలోచనతో, స్థిరమైనటువంటి బుద్ధితో మంచి పంటలు వేసి చక్కగా లాభ పొందుతారు. నూతన వ్యాపారాల ప్రయత్నంతో చక్కగా ఆనంద సంతోషంతో వ్యాపారాలు కలిసి వస్తాయి, ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని సానుకూలమైనటువంటి విశేషంతో ఈ సంవత్సరం వీళ్ళు గడుపుతారు. కాబట్టి ఇక స్త్రీలు కూడా గృహోపకరణాలు కొనడం, శుభమైనటువంటి కార్యాలు చేయటం స్త్రీలు చక్కగా చేస్తారు. ఇక విశాఖ నక్షత్రం అయితే ఎప్పుడు బిజీగా ఉంటారు. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు ఏంటంటే తొట్రుపాటు ఎక్కువ, ఆవేశము ఎక్కువ. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవాలి, ఆలోచనలు పెంచుకోవాలి. అనురాధ నక్షత్రం అంటే ఈ రాశిలోనే ఇందాక చెప్పాను కదా, ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా డబ్బుల్ని సమకూర్చుకొని దాచిపెట్టుకుంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రం వీళ్ళు కొంచెం వీళ్ళ మనస్సులో భయం ఎక్కువగా ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఆంజనేయ స్వామి వారి స్తుతిలో అలాంటివి చేసుకుంటూ చక్కగా ఆనంద సంతోషాలతో నవగ్రహ పూజ చేసుకున్నట్టయితే ఈ చిన్ని చిన్ని దోషాలన్నీ తొలగిపోయి ఆనంద సంతోషాలతో ప్రకాశిస్తారు. ఇక ధనుర్రాశి వాళ్ళు, ధనుర్రాశి వాళ్ళు మూల 1, 2, 3, 4 పాదాలు ఏ యో బా బీ. అసలు బాబీ అనే పేరు, బాపనయ్య అనే పేరు, బాపినీయుడు అనే పేరు ఇలాంటివి ఉంటాయే వీళ్ళు. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు బూథా ధనలక్ష్మి, భాస్కర్రావు, భార్గవి ఇలాంటి పేర్లు కలిగిన వాళ్ళు. అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం బే అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు. ఇక వీళ్ళకు కూడా గురుడు మిథునంలోనే ఉన్నాడు. అలాగే ఈ శని కూడా వీళ్ళకి సంవత్సరం అంతా చతుర్థంలో ఉంటాడనమాట. కాబట్టి చిన్ని చిన్ని సమస్యలు ఉంటాయి. మిత భాషణ చాలా అవసరం. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ధనుర్రాశి వాళ్ళు భాస్కర్రావు గారు, భార్గవి గారు అక్కరలేనటువంటి మాటలు ఎక్కువ తగ్గించుకోవాలి. వాదన అనేటువంటిది దిక్కకుండా ఉండాలి. దుర్యోధనులాగా తన మనస్సే తన మాటే నెగ్గాలి అనుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం గాంభీర్యంలో ఉంటారు వీళ్ళు. కానీ మిమ్మల్ని చూడగానే కూర్చోండి అంటారు, మాట మాట్లాడిన ఒక పావు గంటకి లేచిపోండి అంటారు. చూసారా? మీ యొక్క దేహం కానీ మీ ప్రవర్తన కానీ గంభీరంగా ఉంటుంది, కానీ మాట వచ్చేటప్పటికీ తేడా ఉంటుంది. కాబట్టి ఆ మాటలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలే వరహాల మూటలు. మాటలు మాట్లాడటం వల్ల, మాట కుదరకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులకు గురి అవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక ఉద్యోగులు వస్తే అనేకమైనటువంటి సమస్యల్ని కూడా అధిగమిస్తారు. నిబద్ధతతో గడపవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి తొందరపడి వ్యాపారాలు హడావుడిగా మానేయకండి. విసుగు పుడుతుంది. నేను ఈ వ్యాపారం మానేసి ఇంకో వ్యాపారం చేస్తానని. ప్రస్తుతం ఈ సంవత్సరం మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారమునందే మనస్సు నిలపండి. షేర్ వ్యాపారస్తులకు కూడా కొంచెం లాభాలు తక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చేయాలి. ఆశించినటువంటి ఫలితాలు మనకు దొరకవు. స్త్రీలు అనాలోచితమైనటువంటి పనులు చేయకండి. కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు. అంటే భర్తకు మంచి సలహా చెప్పాలి. అక్కర్లేనటువంటి సలహాలు చెప్పడం వల్ల కూడా భర్త ఒక్కొక్కసారి పొరపాటుకి లోనవుతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మూలా నక్షత్రం ఇందాక చెప్పానుగా, మూలా, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అని. మూలా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి గౌరవ మర్యాదలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. పూర్వాషాఢ నక్షత్రం కూడా మంచి ఒప్పుకున్నటువంటి పని కూడా ముఖ్యంగా వీళ్ళు సరిగా చెయ్యనటువంటి లక్షణాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం చాలా బాగుంటుంది. సంతోషం. ఇక మకర రాశి, మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు బో జా జీ. జానకి రామయ్య గారు, జానకి ఇలాంటి పేర్లు ఉంటాయి. జయరామ, జయరాము గారు జా అనేటువంటి అక్షరంతో. శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 చేజో ఖా. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు గా గి. గిరిజ ఇలాంటి పేర్లు ఉంటాయి. వీళ్ళు కూడా
వీళ్ళకి ఆదాయము 2, వ్యయము 8. గౌరవం 1, అగౌరవం 2. ప్రతినిత్యం వీళ్ళు ఏదో ఒక విచిత్రమైనటువంటి సంఘటనకు లోనవుతూ ఉంటారు. అయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఉత్తరాషాఢ ఈ మకర రాశి వాళ్ళకు ఓర్పు ఎక్కువగా ఉంటుంది. సహజంగా ఈ మకర రాశి వాళ్ళ రూపం కూడా అందంగా ఉంటుంది. శుభకార్యాలు చెయ్యాలనేటువంటి కోరిక ఉంటుంది. మనోనిబ్బరం ఎక్కువ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా తొట్టుపాటు పలకుండా ఇది దైవము నిర్ణయించింది, ధనము నాకు వచ్చింది అంటే నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను, ధనం పోయింది అంటే ఏదో నేను తెలివి తక్కువగా ప్రవర్తించాను, చాలా జాగ్రత్తగా ఉండాలి అని ముందు చూపు కలిగి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. ప్రతి అణువణువున వీళ్ళకి సమస్యలు ఎదురవుతున్నా సరే చాలా జాగ్రత్తగా ముందుకు సాగి వెళుతూ ఉంటారు. ఇక విద్యార్థులైతే వారి తరచుగా దారి మళ్ళుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫలితం తక్కువగా వచ్చినా మళ్ళీ ఆలోచించుకొని జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే మట్టి శుద్ధలా కింద పడకుండా బంతిలా కింద పడ్డా పైకి లేస్తారు. ఇది సజ్జనుడి యొక్క లక్షణం. మకర రాశి వాళ్ళు దరిదాపుగా సజ్జనులయ్యే ఉంటారు. ఇప్పుడు మట్టి శుద్ధ కింద పడుతుంది, ఏమవుతుంది? అతుక్కుపోతుంది. బంతి కింద పడుతుంది, కానీ బంతి చెంగున లేస్తుంది. ఒక మనిషి తాను తప్పు చేస్తున్నప్పుడు తనకు తెలుస్తుంది. దేనికని? మనలోనే అంతరాత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, దేవుడు అంటారు దాన్ని, ఆత్మ అంటారు దాన్ని, లేదు మనస్సు అంటారు. నువ్వు చేసేటువంటి పని తప్పు అని చెబుతూ ఉన్నప్పుడు ఆ ఆత్మ యొక్క ఆ మనస్సు యొక్క విషయాన్ని తెలుసుకొని ముందుకు సాగేటువంటి జీవితం గడుపుతారు వీళ్ళు. ఇక ఆడవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి పని శ్రమతో కూడినటువంటిది అయినప్పటికీ చాలా శుభకార్యములు పొందుతూ ఉంటారు. అలాగే వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టినప్పటికీ లాభం కలుగుతుంది. శ్రవణ నక్షత్రం కలిగినటువంటి వాళ్ళు ఈ రుణములు తీర్చేటువంటి యత్నం చేస్తారు. శ్రవణ నక్షత్రం కూడా మంచి నక్షత్రమే. ధనిష్టా నక్షత్రం కూడా దూర ప్రాంతములు సంచరించేటువంటి అలవాటు ఉంది. కలహములు ఎక్కువగా తెచ్చుకోరు వీళ్ళు. ఇలా శాంతి మార్గంలో నడిచేటువంటి మార్గం ఈ మకర రాశి వాళ్ళకి. ఇక కుంభరాశి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, గూగే. అలాగే శతభిషం 1, 2, 3, 4. గోసా శీసు గోపాలరావు గారు, సాంశీరావు గారు, సీతయ్య గారు ఇలాంటి వాడనమాట. అలాగే పూర్వభాద్రా నక్షత్రం 1, 3 పాదాలు అంటే శేష, సాంబయ్య, సాంబశివరావు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. అలాగే దానయ్య అలాంటి వాళ్ళు, వీళ్ళు ఈ కుంభరాశి వాళ్ళకు వస్తారు. ఈ కుంభరాశికి ఆదాయం 2, ఖర్చు 8, గౌరవం 4, అగౌరవం 2. వీళ్ళు ముఖ్యంగా ఏలినాటి శని అనేటువంటిది వీళ్లకు ఉండటం వలన, రాహు ప్రభావం ఉండటం వలన ఎక్కువగా అవమానాలు అనేటువంటివి జరుగుతాయి. రుణము చెయ్యవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. సంసారం చికాకులతో ఉంటాయి. అయితే ఈ కుంభరాశికి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళ జీవితమే ఒక నదికి ఎదురు ఈదుతాను చూడండి, అలా ఉంటుందన్నమాట. ఈ ఎక్కడ పుట్టినా అసలు ఈ కుంభరాశి వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని కనుక జాగ్రత్తగా చూస్తే అసలు వీళ్ళ ధైర్యం ఎంత గొప్పదా అనిపిస్తుంది. సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ధైర్యం ఎంత గొప్పదా అనిపిస్తుంది. కాబట్టి వీరికి జూన్ నెల నుంచి వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది, సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక వ్యవసాయదారులు కొంచెం పంటలలో కొంచెం నష్టం వచ్చేటువంటి పద్ధతి కూడా ఉన్నది కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలస్యం ఎక్కువగా చేయకూడదు. ప్రతి పనిలో ధన వ్యయాన్ని ఎక్కువగా ఉంటుంది కనుక ధనాన్ని చూచి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక విద్యార్థులు మానసికమైనటువంటి వ్యవస్థకు లోనవుతూ ఉంటారు. గురు, రాహు, శని వీళ్లకు చాలటం లేదు. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే రుద్రాభిషేకం చేసుకోవాలి. పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఇవి ఏమీ చేయవు. కాబట్టి ఇక ఆడవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి. ధనిష్టా నక్షత్రం అనేటువంటి ఉన్నది కదా కుంభరాశిలో, మంచి మంచి వస్తువులు కొంటూ ఉంటారు, పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది.
కొన్ని వస్తువులను దొంగిలింపబడతాయి గృహాల్లో. ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓర్పుగా సహనంగా ఉండాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి పరిస్థితి ఇది. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి పూర్వాభాద్ర 4 పాదములు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, అంటే దూశ్యాఝాధ. రేవతి 1, 2, 3, 4 పాదాలు. దేవి అంటాం కదా, చింపిరయ్య, ఇలా చా చి ఈ పేర్లు కలిగినటువంటి వాళ్ళు మీనా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్లకు కూడా గురుడు మిథునంలో అష్టాష్టమంలో ఉన్నాడు. అలాగే ముఖ్యంగా శని అనేటి సంవత్సరం అంతా మీనంలో అంటే జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి శని కూడా మేలు చేస్తాడంటానికి ఈ రాశులే. ఆదాయం 14, వ్యయం 11, గౌరవం 7, అగౌరవం 5. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగున్నది. అనేకమైనటువంటి మార్పులు కలుగుతాయి. ముఖ్యంగా వీరి యొక్క అక్టోబర్ నుంచి వీళ్ళ యొక్క దినచర్య, వీళ్ళ ఆదాయం, వీళ్ళ మనస్సు అత్యద్భుతమైన రాణిస్తుంది. ఖర్చుల విషయంలో కూడా విపరీతంగా ఖర్చు పెడతారు. ఫైనాన్స్ వ్యాపారాలు వస్తాయి, విపరీతమైనటువంటి లాభాలు కలుగుతాయి. రుణాలు కూడా కొంచెం ఇబ్బందిగానైనప్పటికీ వస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి ప్రభావం ఉండటం వలన ఉన్న చోటు నుంచి మరొక చోటుకి అంటే ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్ఫర్లు అవుతారు. ఇప్పుడు రైతులు కూడా అంతే, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళి కౌలుకు తీసుకుంటారు. అయితే దానివల్ల ఉపయోగం ఉంటుంది, అది ఇక్కడ విశేషం. స్థాన చలనం అనేటువంటిది జరుగుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంటుంది. మంగళగిరిలో చేసేవాడు హఠాత్తుగా ఏ బాపట్లో ట్రాన్స్ఫర్ చేశాడు అనుకోండి, అది ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఉపయోగం ఉంటుంది. ఒక వ్యవసాయదారుడు ఇక్కడ కాకుండా ఏ కొల్లిపరలోనూ ఇంకో చోట 4 ఎకరాల పొలం తీసుకున్నాడు అనుకోండి, వాళ్ళ ఊళ్ళో కాకుండా, అతనికి కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. మంచి మాటలు వింటారు. ఇక వ్యాపారస్తులైతే చక్కని వ్యాపారం చేస్తారు, ఆశలు చిగురిస్తాయి, ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు. అలాగే మధ్య మధ్యలో అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి. అలాగే దైవం వీళ్ళకి బాగా అనుకూలిస్తుంది. అన్నిటికంటే గొప్ప దైవం బలం ఉండాలి. అందుకనే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి జాతకాలలో ఎవరికైనా సరే సక్రమంగా లేదు అని నేను చెప్పినప్పుడు మీరు దైవాన్ని విశ్వసించాలి. పరమేశ్వరుని, ఆంజనేయ స్వామి వారిను. దేనికని అంటే 3 బలాలు ఈ లోకంలో ఉంటాయి. ఒకటి జనబలం, ఒకటి ధనబలం, ఒకటి దైవ బలం. ఈ 3 బలాలలో అజ్ఞానుడు జనబలం, ధనబలం చూసుకుంటాడు. జనాన్ని అంటే ఆర్థికాన్ని, అంగబలం, అర్ధబలం అంటానే, అంగబలం, అర్ధబలం చూసుకుంటాడు. కానీ ఉత్తముడు ఎప్పుడు కూడా దైవబలం మీదనే ఆధారపడతాడు. ఇలాంటి దైవబలం వీరికి బాగా ఉన్నది, జాగ్రత్తగా పాటిస్తారు. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళైతే చక్కగా ఆనందంగా అన్ని పనులు సానుకూలంగా జరుగుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే మితభాషణంతో, ఓర్పుతో చాలా అద్భుతమైనటువంటి రీతిలో సాగిస్తారు. రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం విపరీతమైనటువంటి కోపం ఎక్కువ, భం 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 అంటూ. ఇంట్లో ఒక చెంబు ఉన్నదనుకోండి, ఫట్మని పగల కొడతాడంతే. అన్నం పెట్టారనుకోండి, ఢామని పడేస్తాడు కంచం, అంత కోపం ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకొని ఉత్తమమైనటువంటి రీతులతో గడపాలి. చక్కగా ఆనంద సంతోషాలతో ఈ సంవత్సరం ప్రకాశిస్తుంది. అయితే ముగించబోయే ముందు మీకు చెప్పేటువంటిది ఏమిటి అంటే, ముఖ్యంగా అసలు ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం కనుక మనకు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మీరందరూ మనస్సులో అనుకోవాలి. ఒకటి, సక్రమమైనటువంటి రీతిలో మనకు కాలము అనుకూలించకముందు అన్నిటికంటే గొప్పది ఏది అంటే కాయము కర్మ మీద, కర్మ కారణం మీద, కారణం కర్తవ్యం మీద, కర్తవ్యం కాలము మీద ఆధారపడి ఉంటుంది. కాలము, ఈ కాలము మనం అనుకూలించినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవాన్ని నమ్ముకోవాలి. ఆ ఈశ్వరుని నమ్ముకొని ఈశ్వరాభిషేకములు చేస్తూ మీ యొక్క జీవితాన్ని సుఖమయమైనటువంటి జీవితంగా, భగవంతుని గనక ఆశీస్సులుంటే, ఉదాహరణకి మార్కండేయుడికి సగబలమే ఉన్నప్పటికీ ఆయుర్దాయం ఈశ్వరుని అనుగ్రహంతో పంచాంగాలన్నీ చెప్పినాయి.
మార్కండేయుడు పుట్టినప్పుడే చెప్పారు ఇతడు ఎక్కువ కాలం జీవించడు అని, మాకులాగానే చెప్పారు. మరి చెప్పింది ఏమైంది మరి ఈ పంచాంగాలన్నీ? దేనికని? పంచాంగం నిజమే, మేము చెప్పింది నిజమే. అయితే నీకు నాకు అందరికీ ఎవడు బలమంటే ఈశ్వరుడు ఒక్కడే గనక ఈశ్వరుని ధ్యానించడంతో అతడు మృత్యుంజయుడైనాడు. అలాంటి కథలు మనం వినాలి, పుణ్యమైనటువంటి మాటలు వినాలి, పుణ్యమైనటువంటి పద్ధతులు చేయాలి, గురువులు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించాలి. అక్కడ దేనికి ఈ చెప్పినటువంటి జ్యోతిషం అంతా ఎందుకు చెబుతారు అంటే అక్కడ పాచిపట్టి ఉన్నది, జాగ్రత్తగా నడునాయనా అని మేము చెబుతున్నాం. నీ జాతకం నువ్వు చూసుకో, మా జాతకం నువ్వు చెప్పేది ఏంది, నీ జాతకం నువ్వు చూసుకో అనకూడదు. నా జాతకం ఇదే, నీ జాతకం సంగతి చెబుతున్నా విను. నా జాతకం ఏమిటి? అందరికీ పురాణాలు చదవడం, మంచి చదవడం నా జాతకం. మహాన శివుడు రాసింది ఇది. కొందరికి వ్యాపారం రాశాడు, కొందరికి రకరకాలు ఉన్నాయి. అయితే అన్నిటిలో కూడా రాణించాలి, కష్టపడకూడదు. మానవులు సర్వే జనా సుఖినో భవంతు. కాబట్టి అందరూ కూడా దైవాన్ని కాలము ముందు అందరూ తలవంచవలసిందే. అరివీర భయంకరుడైనటువంటి పాండవులు దేనికని, రాముడు దేనికి, కృష్ణుడు. ఈ కథలన్నీ మనం వినటం వల్ల, ఈ మాటలు వినటం వలన ఈ సంవత్సరం మీకు పరాభవము అనేటువంటిది లేకుండా, ప్రమాదములు లేకుండా ప్రమోదం కలిగించి ఆ ఈశ్వరుడు మీకు ఇంట వెంట జంట కంట ఉండి నిండుగా మెండుగా దండిగా సకల శుభములు కలిగించాలి అని ఎస్టీవీ తెనాలి వారి ద్వారా, ఈ టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ ఈశ్వర అనుగ్రహంతో ఆశీర్వదిస్తున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. అప్పుడప్పుడు వంటలో మా వారి సహకారం. అత్తగారు నా వంటను మెచ్చుకున్నప్పుడు ఆవిడ మమకారం. త్వరగా వడ్డించమని పిల్లల అధికారం. తెలుగింటి ఆడపడుచుగా సహకారమైన మమకారమైన ఏ కారమైనా ఒకే ఒక్క ఆకారం. TDH రిషికాకారం. కారంలోని కమ్మదనమే తెనాలి డబుల్ హార్స్ వారి TDH రిషికాకారం. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది.